ఇప్పుడు నేను దమ్మపేట ఎస్ఐ గారికి ఫోన్ చేస్తున్నాను. వారు ఈ విషయం మీద ఏమంటారు ఇందాము. పిటిషన్ ఇచ్చింది ఎవరండి? అంటే ఫస్ట్ ఇప్పుడు ఎవరి పేరు ఉంది? గ్రామీణ పేదల సంఘం తరఫున మేము నల్లి గాంధీ పిటిషన్. నల్లి గాంధీ కుంజ నాగమణి పిటిషన్ ఇచ్చారు. నమస్కారం ఎస్ఐ గారు. నా పేరు కేలోత్ కృష్ణ అండి. నేను సమాచార హక్కు చట్టం ఆర్గనైజ్ చేస్తాను. కేఈ న్యూస్ ఛానల్ రిపోర్టర్ అండి. ఇప్పుడు ఈ నాగుపల్లిలో ఒక భూ వివాదం నడుస్తుందండి. ఈరోజు ఇక్కడ వచ్చాను నేను. దాదాపుగా ఇక్కడ వచ్చేసి ఎంతమంది ఉంటారు మీరు? 119 మంది వరకు ఉన్నారండి. వారు అనేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ భూదాన యజ్ఞ బోర్డు కింద మాకు ప్రొసీడింగ్స్ సార్ భూక్యా కృష్ణవేణి పేరు ఉంది ఈ ఆర్డర్లో. అదేనండి. ఇంకో విషయం ఏంటంటే నేను లైవ్ ప్రోగ్రామ్ సార్ చిన్న రిక్వెస్ట్ ఎస్ఐ గారు, నేను లైవ్ ప్రోగ్రామ్ లో కూడా ఉన్నాను ఇప్పుడు ప్రెసెంట్ గా. చెప్పండి సార్ విషయం. ఏంటంటే యాక్చువల్ గా మేము దాన్ని ఎంఆర్ఓ గారికి రాసినామండి. అది సార్ వాళ్ళు పెట్టుకున్నారు రాసిస్తే యాక్చువల్ గా ఏంటంటే ఈ ధరవత్ ప్రమీల అనే వాళ్ళకి దాని ఏమంటారు పట్టాదారు పాస్బుక్ ఉంది ధరని. సార్ పట్టాదారు పాస్బుక్ ఉన్న తర్వాత దాన్ని మళ్ళీ కన్ఫర్మేషన్ కోసం సర్వే చేసి ఇచ్చేసేయని అని చెప్పేసి మళ్ళీ లెటర్ పెట్టినాం మనం. ఎందుకంటే సివిల్ డిస్ప్యూట్ మాకు సంబంధం లేదు కాబట్టి ఎంఆర్ఓ గారికి లెటర్ పెట్టాం. సార్ పెడితే ఎంఆర్ఓ గారు ఏంటంటే సర్వే చేసి వాళ్ళే అని చెప్పేసి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పేసి ఆర్డర్ ఇచ్చాడు. సార్ ఎంఆర్ఓ గారు సార్ వాళ్ళదే అని చెప్పేసి ఇచ్చేసి పోలీస్ ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పేసి ఇచ్చిండు. ఇచ్చిన తర్వాత మనం ఏంటంటే నిన్న ఒక 2 కానిస్టేబుల్ కూడా పంపించినాం. వీళ్ళు దాంట్లో ఉన్న మామిడి చెట్లు అవి నరికి ఈ పొలాలు లోడ్ చేస్తున్నారు అంటే ట్రాక్టర్లకి. సార్ పంపిస్తే నేను నాగమణి అని చెప్పేసి ఆమెతో మాట్లాడాను. సార్ మాట్లాడినప్పుడు అమ్మ అట్లా కాదమ్మా, ఇప్పుడు వివాదంలో ఉంది కదా, దానికి ఇంకా కన్సర్న్ కోర్టు నుంచి పర్ఫెక్ట్ ఆర్డర్ వచ్చిన తర్వాత అప్పుడు దాకా మీరు వాళ్ళు ఎన్నకుండా ఉండండి అని చెప్పిన. సార్ లేదు సార్ మాకు కేసులైనా ఇబ్బంది ఏం లేదు, మాకు అలవాటే అది అని చెప్తే సరే అమ్మ మరి చెప్పడం నా ధర్మం. ఫస్ట్ గా నేను చెప్తున్నా, ఎందుకంటే పోలీసుగా మేము వచ్చినప్పుడు చెప్పాలి కాబట్టి చెప్పినాం. సార్ వెళ్ళలేదు. నిన్న ఎఫ్ఐఆర్ కట్టినాం. సార్ దాని మీద ఎఫ్ఐఆర్ అయితే నమోదు చేయడం జరిగింది. సార్ ఓకేనా. ఎందుకంటే పర్ఫెక్ట్ గా ఇప్పుడు ఏంటంటే రెవెన్యూ విషయాలు చూసుకునేది ఎంఆర్ఓ గారు. అవును సార్. ఆయన ఇచ్చిన ఆర్డర్ బేస్ చేసుకుని మేము ఫాలో కావాల్సింది, ఎందుకంటే ఎగ్జిక్యూటివ్ మెజిస్ట్రేట్ కాబట్టి. సార్ దాని ప్రకారం మేము ఫాలో అయ్యి దాని ప్రకారం చేసినాం. నేనేమంటే కేసు రిజిస్టర్ అయ్యింది దాని మీద. యాజ్ పర్ అది ఇన్వెస్టిగేషన్ నడిచింది, దాని ప్రకారం ఛార్జ్ చేస్తాం. దాని ప్రకారం వాళ్ళు ఫోటో చూసుకోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అవును సార్. అంటే ఈ ఎఫ్ఐఆర్ ఇప్పుడు ఏంటంటే వాళ్ళెవరో నాకు తెలియదు, ఈయనెవరో నాకు తెలియదు. అవును సార్. వాళ్ళు ఏంటంటే యాజ్ అన్ రికార్డు యాజ్ అన్ రిపోర్ట్ బేస్ చేసుకునే మాట్లాడతాం. ఎందుకంటే నోటి మాటల ద్వారా చేసే పని కాదు. అవును సార్. సరే యాజ్ అన్ డాక్యుమెంట్ చూస్తాం, యాజ్ అన్ రిపోర్ట్ చూస్తాం. అవును సార్. అది కూడా ఎప్పుడో పాత రిపోర్ట్ ఎప్పుడో కాదు, రీసెంట్ గా సర్వే చేసి వాళ్ళు మాకు ఒక ఇచ్చేసి ఒక పోలీస్ ప్రొటెక్షన్ పోలీస్ కాన్స్టేబుల్ ఒక డిప్యూట్ చేసి సర్వే చేయడానికి అని చెప్తే డిప్యూట్ చేసి అదే అంతా రికార్డు పరంగా చేసి వాళ్ళు. అవును సార్. మనం దాని ప్రకారం చేసిన వేరే ఉద్దేశం ఏం చేయాలి కూడా వాళ్ళ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు నేను మాట్లాడినా నాగమాడితో కూడా మాట్లాడాను. చెప్పాను ఇది సిచ్యువేషన్ ఎట్లా ఉంటదంటే ఏం కాదండి, మాకు అంత ముందు కూడా కేసు అయినా ఇబ్బంది ఏం లేదు అది అంటే చెప్పాను. 1-2 సార్లు చెప్పాను. అంతకుముందు ఆ స్టేషన్ కి వచ్చినప్పుడు కూడా చెప్పాను, అమ్మా నా దగ్గర తిరగటం కాదమ్మా, ఇది పూర్తిగా భూ వివాదానికి సంబంధించి పోలీసు వారి దీంట్లోకి ఎంటర్ కాకూడదు. ఏంటంటే మీకు చెప్పేది నా ఏరియాలో ఎటువంటి లాండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ కాకూడదు. అవును సార్. ఇప్పుడు అపోజిట్ పార్టీ వస్తే కంపల్సరీ గొడవలు అవుతాయి కదా. మీ జ్యుడిషియల్ కాబట్టి మీరు యాక్షన్ తీసుకునే రైట్స్ మీకు ఉన్నాయి సార్. అదే ఏమన్నా ఇప్పుడు వీళ్ళు ఒక్కళ్ళే ఇప్పుడు దాని మీద కలుపుతారు. ఇప్పుడు అపోజిట్ పార్టీ కూడా అక్కడికి వస్తే ఇద్దరు గొడవలు అవుతాయి కదా. అవును సార్. గొడవ కావద్దు అని చెప్పేసి రిక్వెస్ట్ మేడంలో చెప్పాను వాళ్ళకి నేను. సార్ చెప్పినా కానీ వాళ్ళు దానికి కన్సర్న్ కాలేదు. ఇక నిన్న ఎఫ్ఐఆర్ చేయాల్సి వచ్చింది ఆల్రెడీ. ముందు ఇప్పటి నుంచో వస్తున్నా కానీ నేను దాన్ని జరుపుకుంటూ వచ్చాను, ఎందుకంటే ఎంఆర్ఓ రిపోర్ట్ రాకుండా మనం ఏం చేయకూడదు. అవును సార్. పర్ఫెక్ట్ గా ఆయన ఎంఆర్ఓ ఇచ్చిన తర్వాత ఇక మనం దాన్ని అంటే ఇప్పుడు దాటిపోయేది లేదు కదా. ఎంఆర్ఓ గారి ఆదేశాల మీదకి ఎఫ్ఐఆర్ చేయాల్సి వచ్చింది తమరు. అంతే కదా. ఓకే థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఎందుకంటే పర్ఫెక్ట్ గా సర్వే చేసి బౌండరీస్ అన్ని చేసేసి దాని ప్రొటెక్షన్ ఇవ్వమని చెప్పేసి కూడా మాకు ఆర్డర్స్ వచ్చినాయి. సార్ మనం వెళ్ళినప్పుడు మన ప్రొటెక్షన్ ఇవ్వడానికి వెళ్ళినప్పుడు కూడా మనం చెప్పినప్పుడు కూడా వాళ్ళు వెళ్ళలేదు కాబట్టి సహకరించలేదు కాబట్టి ఎవరైతే పట్టాదారు ఉన్నారో ఆ పట్టాదారు ద్వారా పిటిషన్ తీసుకొని దాన్ని మన ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఓకే థ్యాంక్ యూ సార్, మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇదే విషయం మీద వీళ్ళ దగ్గర ఉన్న ఆధారాలను బేస్ చేసి కూడా ఒకసారి తహసీల్దార్ గారితో కూడా మాట్లాడతారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ఐ గారు సార్, గుడ్ నేమ్ సార్ ప్లీజ్. సాయి కిషోర్ రెడ్డి. ఓకే సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అండి. ఎస్ఐ గారు చెప్పింది ఏంటంటే మన
తహసీల్దార్ గారి ఆదేశాల మేరకు తహసీల్దార్ గారి ఆర్డర్ మేరకే మేము కేసు కట్టాల్సి వచ్చింది. మాకు వాళ్ళ మీద ఎటువంటి దురుద్దేశం లేదన్నారు. ఇదే విషయం మీద ఇక్కడ ఉన్న ఆంధ్రప్రదేశ్ భూదాన యజ్ఞ బోర్డు ప్రకారం ప్రొసీడింగ్ ఆర్డర్ ప్రకారము మరి వీళ్లకు ఆ రోజు నాడు ఆంధ్రప్రదేశ్ భూదాన యజ్ఞ బోర్డు ప్రకారం వీళ్ళకి ఎట్లా వచ్చింది? ఆవిడే రిజిస్టర్ నెంబర్ 24887 BYB/D/411/98/013గా పేరు ఎవరిదంటే భూక్య కృష్ణవేణి భర్త రాంబాబు లంబాడి. అంటే కేవలం ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇచ్చినటువంటి డాక్యుమెంట్ కూడా ఉన్నవి. ఇదే ప్రకారంగా దాదాపు 119 మంది ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో మాకు ఒక్కొక్క వ్యక్తికి ఎకరం చేసుకోవాలని చెప్పేసి మాకు హక్కు కల్పించారు. మేము గిరిజనులము, మేము లంబాడ జాతికి చెందిన వాళ్ళం, కోయాసము, మాకు హక్కు ఉంది. అడవి ప్రాంతం మీద మాకు మాత్రమే హక్కు ఉందని చెప్పేసి ఇక్కడ ప్రాంతవాసులు చెప్తున్నారు. అదే విషయం మీద ఇక్కడ లోకల్గా ఉన్న ప్రజలతో మాట్లాడదాం. చెప్పండి, ఇప్పుడు ఎస్ఐ గారు మీ మీద కేసు కట్టారని చెప్తున్నారు, ఆర్డర్స్ ఇచ్చారట. అంటే మీరు ఎంఆర్ఓ గారిని కలిశారు ఈ లోపల ఏమన్నా? కలిసాము, లెటర్ ఇచ్చాము. దాన్ని ఎప్పటి నుంచి సాగు చేసుకుంటున్నాం ఏంటి అనేది కూడా ఆ లెటర్లో పూర్తిగా మొత్తం ఇన్ఫర్మేషన్ మొత్తం ఆ లెటర్లో పొందుపరిచి దాన్ని ఎంఆర్ఓ గారికి ఇవ్వడం జరిగింది. కలెక్టర్ గారికి కూడా ఒక లెటర్ ఇవ్వడం జరిగింది. ఏమన్నారు? ఇప్పుడు ఇవన్నీ ఆధారాలు చూసిన తర్వాత ఎంఆర్ఓ గారు ఏమన్నారు? ఏంటంటే ఇప్పుడు గత 24 సంవత్సరాలు సాగు చేసుకొని వాళ్ళు అనిపిస్తున్న ఇప్పుడు ఇదేంటంటే ఈ సర్వే నెంబరు ఆయనకున్న సర్వే నెంబరు ఇక్కడ నక్షాలో లేదు. సర్వేలు కానీ ఆర్ఐ కానీ వచ్చి ఇక్కడికి వచ్చి పోటీ అవ్వలేదమ్మా, మేము దీన్ని సర్వే చేయకూడదు, మా ఉద్యోగాలు పోతాయని మా ఉద్యోగాలు పోతాయి, మేము ఇది సర్వే చేయకూడదని సర్వేలు ఆర్ఐ గారు చెప్పడం జరిగింది. అంటే కేవలం సర్వే చేస్తే మా ఉద్యోగాలు పోతాయని చెప్పేసి తహసీల్దార్ గారు అన్నారు. ఇక ఎందుకు పోతాయని మీరు అడగలేదా? ఉద్యోగాలు ఎందుకు పోతే ఇప్పుడు నక్షాలో లేదు, పోటీ అవ్వలేదంటే ఈ 454/23/71 సర్వే నెంబరు ఈ ప్రాంతంలోని 400 ఎకరాలు కాబట్టి 400 ఎకరాల మీద ఈ సర్వే నెంబర్ ఏంటంటే సర్వే చేయలేదు, ఎక్కడ నక్షాలో పూర్తి చేయలేదు దాన్ని తహసీల్దార్ గారు చెప్పడం జరిగింది. అంటే నక్షాలో మాత్రం అతని పేరేంటి? అవతల వ్యక్తి మీకు సపోర్ట్ ఉన్న, మీకు ఎగెనిస్ట్ గా వస్తున్న వ్యక్తి పేరేంటి? దారావతు ప్రమీల గారు, వైపాపు నారాయణ. వాళ్ళు వచ్చేసి ఇది మాదని చెప్తున్నారు. కానీ వాళ్ళ దగ్గర పట్టాలు ఉన్నా కూడా నక్షలు అయితే వాళ్ళు రావట్లేదు. మరి రానప్పుడు మీ మీద కేసు కట్టే రైట్స్ ఎంఆర్ఓ గారికి లేదు కదా? ఏంటంటే ఇప్పుడు దారాతి నారాయణకి ఆ మాదరెడ్డి కృష్ణారావు అనే ఆయన అదిగా పామెల తోట ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏం చేశారంటే అమ్ముకున్నారు. దాన్ని అమ్ముకొని తర్వాత ఇప్పుడు అదే పాస్బుక్ పట్టుకొచ్చి దీని మీద ఈ భూమి మాదే అని వాళ్ళు ఇప్పుడు రావడం జరుగుతుంది. అంటే దానికి బౌండరీ హద్దులు ఉంటాయి కదా, ఆ బౌండరీ హద్దులు ఏంటంటే దీనికి లవ్ ఇప్పుడు సర్వే చేయలేదు కాబట్టి వాళ్ళు దీనికి బౌండరీలు ఉండవు, హద్దులు ఉండవు, ఏముండవు. దీనికి వాళ్ళు సర్వే చేసి మొత్తం సర్వే చేసినప్పుడు దాన్ని ఇప్పుడు ఒక టీఫిన్ గీసిన తర్వాత దానికి సరిహద్దులు వేస్తాడు అనమాట. అంటే టీఫిన్ గీయాలంటే టోటల్ గా మొత్తం రెవెన్యూ డిపార్ట్మెంట్ రావాలా? ఏంటంటే అది ఫీల్డ్ మీద చేసిన తర్వాత దాని ఏంటంటే దాని బౌండరీలు వేస్తారు. ఆ తూర్పున ఎవరున్నారు, పనవరు ఎవరున్నారు అనేది బౌండరీ వేసి చేస్తారు అనమాట. ఎవరైతే ప్రమీల గారు ఉన్నారో, ప్రమీల గారు వైఫ్ ఆఫ్ నారాయణ గారికి అవతల భూమి అయితే ఇచ్చారు. కానీ ఇది కాదు, కేవలం వాళ్ళ దురుద్దేశంతోనే ఈ భూమిలోకి వచ్చేసి ఆ పట్టాన్ని తీసుకొచ్చి ఇక్కడ దీన్ని మాదని చెప్పేసి చెప్పుకుంటూ ఉన్నారు తప్ప వాళ్ళది కాదు. ఇక్కడ నక్షాలో మాత్రం వాళ్ళకి ఎటువంటి రైట్స్ లేదు. రైట్స్ మొత్తం మాకే ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ భూదాన యజ్ఞ బోర్డు ప్రకారం ఇది గాంధీ భవన్ నుంచి, హైదరాబాద్ గాంధీ భవన్ నుంచి ప్రొసీడింగ్ ఆర్డర్ ఉంది. 130 మందికి ప్రొసీడింగ్ ఆర్డర్ ఉన్నట్టు కూడా స్థానికులు చెప్తున్నారు. కొన్ని ఆధారాలు మాత్రం అయితే నాకు చూపించారు. దీని మీద తహసీల్దార్ గారితో కూడా మాట్లాడదాం, వారు ఏం చెప్తారో ఇందాం.